ఆయన ఇష్టపడే ఆరాధన ఏదయ్యా అని అంటే, చూడు ఆరాధనలో కూడా ఆయన కోరుకుంటున్నది నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసేయండి. నిర్జీవ క్రియలను విడిచేదే నిజమైన ఆరాధన. నువ్వు చేయరాని పనులు చేసుకుంటూ నువ్వు ఆయన ఆరాధించలేవు, ఆయన మహిమపరచలేవు. ఇంక చెప్పాలంటే ఆరాధన కలుగు 5 భాగాల్లో ఆయన సంతృప్తి పరచలేవు. అది నువ్వు చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏమండి మనసారా నువ్వు చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి. ఈ వారమల్లా నువ్వు చేసి వచ్చిన పనిని అదిగో ప్రకటించావు, చూపించుకుంటున్నావు. నువ్వు చేస్తున్న పనిలో నీ మనసాక్షికి విరుద్ధంగా చేయరాని పనులు ఏదైతే చేసేసావో వాటి ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. అందుకే ప్రతి క్షణం నువ్వు వీడు, చేయరాని దాన్ని విడిచిపెట్టు, చేయవలసిన దాన్ని చేయు. ఆ చేయవలసిన పనులనే సేవాపూర్వకంగా దేవుడు మనకిచ్చడం. దాన్నే మనం చదువుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో పన్ను దగ్గర నుండి మత్తు వరకు నువ్వు వీడిపోవాలి ఏటని. ఎవరైనా ఆరాధనకు వచ్చే వారందరూ చేయవలసిన పని ఏదో అది తెలుసుకుని చేయడమే సేవ. దట్ ఈస్ ఆరాధన. అందులో మత్తులు ఉండకండి అన్నాడు. మత్తులు ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో, అన్ని రకాల మత్తుల గురించి మనం ఆలోచిస్తూ అధికార మత్తు వలన ఈరోజు ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు అన్న విషయాన్ని వీటికి 3 ఎపిసోడ్గా మనం విన్నాం. ఇప్పుడు నిజంగా మత్తు కలిగి ఉండకూడదు. మత్తు వల్ల ప్రమాదం ఒకటి ఉందంటే ప్రయోజనం కూడా ఉండాలిగా. ప్రమాదాలనే గత ఆదివారం వరకు మీరు విన్నారు. కలిగి ఉండవలసిన మత్తులో ప్రయోజనం కూడా ఉంది. అంటే ఏది కలిగి ఉండవలసి ఉన్నదో అది కలిగి ఉండండి. ఏ మత్తును కలిగి ఉండాలో ఎట్లయినా ఏ మత్తు కలిగి ఉండకూడదో ఆలోచించాము నిన్నటి వరకు. ఇది కలిగి ఉండవలసిన మత్తు ఇందులో ఉండండి. ఇది చేయము, చేయవలసిన దాన్ని చేయము, చేయరాని దాన్ని చేస్తాము. ఇది లోకాంది. సంఘంలో ప్రవేశించిన మనం కూడా పని చేయకూడదు. అందుకై అద్భుతమైనటువంటి మాటలు ఏదైనా నువ్వు చేయవలసినటువంటి అధికారం మత్తు. అధికారమును 2 రకాల అధికారాలు ఉన్నాయి తెలుసుకున్నాం. ఒకటి లోక సంబంధమైన అధికారం, రెండోది ఆత్మ సంబంధమైన అధికారం. ఈ అధికారమే సంఘం. సంఘంలో ఉన్నటువంటి అధికారం. రాజులు నువ్వే, యాజకుడు నువ్వే. ఈ సంఘాన్ని పరిపాలించడానికి దేవుడు అధికారులను ప్రసాదించడుట. సరే మళ్ళా వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏ అధికారము? పై అధికారము, సంఘం ఉన్న అధికారం. ఎలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటున్నారు. 2 అధికారాలు. లోక సంబంధమైన అధికారం, ఇదిగో ఆత్మ సంబంధమైన అధికారం. సంఘం ముందున్న అధికారం. దీన్ని తిరస్కరించావో, ఈ అధికారానికి నువ్వు లోబడకపోతే మహాప్రమాదంలో మునిగిపోతావు. సో ఈ అధికారాన్ని గురించి మాట్లాడుతూ గత ఆదివారం మనం విన్నాము. ఈ అధికారం నీకు ఇవ్వబడింది అని చెప్పి దేవుని పనిని ఆటంకపరిచే పనులు మీరు చేయకూడదు కదనైనా. మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, వాటి సందర్భాలలో దేవుని పనిని అధికారులు ఏ విధంగా అడ్డుకొని సత్య సువార్తను ప్రకటించనీయకుండా ప్రకటించే వారిని సరసాల్లోనూ రాళ్లతోనూ ఇబ్బంది పరిచిన సందర్భాలను మనం విన్నాం. అధికార దాహం కొరకు, అధికారాన్ని నిలబెట్టుకుంటూ కొరకు ఆనాడు పితరుల దగ్గర నుండి, రాజుల కాలం దగ్గర నుండి నేటి సంఘ కాలాల వరకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి.
సో ఈ అధికారపు మత్తు వద్దునైనా మనకి అన్నటువంటి దృష్టిని చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతూ 3వ వచనంలో ఒక గొప్ప సందర్భాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏమని? ప్రభుత్వము చేయువారు. ప్రభుత్వం అంటే అది ఒకటి అనుకోకండి, ఇది సంఘం అనే ప్రభుత్వము. ఈ ప్రభుత్వము చేయవారు మనకు కావాల్సిన ఇదినైనా లోక సంబంధమైన ప్రభుత్వం కాదు. చూడు ఏమంటున్నాడు? ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను నీ వాటిలో ఇంత పొడుగు చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా ఈ మాట? మళ్ళా చదువు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే ఏమన్నాడు? ఏంటి ఈ మాట నాకు అర్థం? ఈ మాటలో ఏమర్థమవుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అధికారులు మంచి పనులు చేయండి అయ్యా అని. ఏమైనా చేయమనా చేయవద్దనా? చేయమని. అంటే ఇప్పుడు అధికారులు దేనికి? అది ఒక మాటలో మంచి పనులు చేయడానికి. కానీ అధికారం బట్టి ఏం పనులు చేస్తున్నారు? అది కాబట్టి ఇప్పుడు అధికారము వలన మంచి కార్యాలు చేయు, మంచి కార్యములు చేయు అధికారము, మంచి కార్యములు చేయు అధికార పత్తు కలిగి ఉండమనా వద్దనా? ఉండో. అమ్మో, ఈ మత్తు ఉందనండి మీకు. మత్తు అంటే మళ్ళీ అట్ట వెళ్ళిపోకూడదు. కానీ మత్తు అనే పదానికి అర్థాలు చెప్పాను కదా. బ్యాడ్ థింగ్కి తీసుకోబాకండి. సరేనా? అతిశయము కూడా వస్తుంది దీనికి అర్థం. గర్వించు, మంచి పని చేస్తూ గర్వించు. చూద్దాం, వాక్యాల్లో చూద్దాము. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రభుత్వాన్ని, అధికారులను ఏం కోరుకుంటున్నాడంటే ఒక చెడ్డ కార్యాలు మాత్రమే చేయడానికి మీ అధికారాన్ని ఉపయోగించకండి. ఆ పదవులను నిలబెట్టుకోవడానికి మాత్రమే మీరు మత్తులై గర్విష్ఠులైపోకండి. మంచి పని చేయటంలో గర్వించండి, మంచి పని చేయటంలో మీరు విస్తరించండి. అధికారులకు ఈ పనే కదనైనా కావాల్సింది. అందుకే ఆయన మాట్లాడితే ఏమనొచ్చు? ఆయన నీకు మేలు కలుగుటకు అధికారులు దేని పరిచారకులు, దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము. అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం దేవుని పరిచారకులు. చెడ్డదాన్ని చేయని ప్రోత్సహించాడంటే అది అధికారమే కాదు, అధికారులు కూడా గారు వాళ్ళు. కానీ చెడ్డ కార్యములు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు నేనంటే బాబు నిజంగా నీకు అధికారం లేడు అని అర్థం. కానీ నేను చెడ్డ కార్యములను తీసివేసి మంచి కార్యాలు చేసుకొని నిన్ను ప్రోత్సహిస్తున్నారని అంటే నువ్వు అధికారం కింద ఉన్నావో. ఆ అధికారి ఎవరి కింద ఉన్నాడు? ఏ పరిచర్య చేస్తున్నాడట? దేవుని పరిచర్య చేస్తూ ఉన్నవాడు అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మరి మీరు ఏ అధికారం కింద ఉన్నారో, లేదా ఏ అధికారి కింద మత్తులై ఉన్నారో, ఆ అధికారి కూడా ఏంది ఎందు మత్తులై ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. చేయవలసిన మంచి కార్యముల మీదన లేదా చేయరాని చెడ్డ కార్యముల మీదన అన్నప్పుడు చేయవలసిన పనులేదో కొన్ని ఉన్నాయి. అధికారపు మత్తు వలన, అధికారమును కలిగి ఉన్నందువలన చెడ్డది చేయకు, నువ్వు మంచిది మాత్రమే చేయడానికి పూనుకో. ప్రతి స్థానిక సంఘంలో ఉన్న నా సోదర సోదరీమణులు నీకు ఏ అధికారమైనా ఉందనంటే నువ్వు మంచి మాత్రమే చేయనైనా. నువ్వు మంచి పరిచారకుడు అవుతావు దేవునికి. చెడుని చేసేసి నీ దేవుని పరిచారకుని అని నువ్వు అనుకోకూడదు. అది నిలబెట్టుకోవడానికి నువ్వు అదిగో చూసావా మత్తు కలిగి ఉండకూడదు. చెడుని నిలబెట్టుకోవడానికి నువ్వు ఆలోచించకూడదు. కానీ ఈరోజు దాన్ని నిలబెట్టుకోవడానికి సంఘాలను చెడుపుకుంటున్నారు. ఉన్నదే వారు బ్రతుకున్న నాళ్ళల్లో కేవలం మంచి చేయడానికి సమయం చాలదు. ఇందులో చెడులు చేసుకొని
పెట్టుకుంటున్నా నెత్తి మీద ఎత్తుకొచ్చుకొని ఇంకెన్ని నెలలైనా దాన్ని నువ్వు పెరికేసుకోవడానికి కూడా మళ్ళీ నీకు ఆయుష్కాలం చాలదు. ఎప్పుడో మంచి చేయడానికి ఆయుష్కాలం కావాలి. మంచి చేయడానికి కావాల్సిన ఆయుష్కాలం అంతా ఇప్పుడు దేనికి ఖర్చు పెట్టేస్తున్నావు? చెడు చేయడానికి ఖర్చు పెట్టేస్తున్నావు. ఇప్పుడు చెడుని పేర్చి పెట్టేసుకున్నావు. ఇప్పుడు మంచిది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? పెట్టడానికి ప్లేస్ కావద్దు. పెట్టడానికి మంచిని తీసుకుపోయి పెట్టడానికి ప్లేస్ కావాలంటే మంచి నిండా పెట్టడానికి ఉన్న ప్లేస్లో ఏది ఉంది? ఆల్రెడీ చెడు ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? దాన్ని తీసేసి దీన్ని పెట్టాలా? దాన్ని తీసేసి దీన్ని పెట్టాలంటే చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దేన్ని? చెడును. ఇప్పుడు పెరగడానికే ఎంతకాలం అమ్మా మీకు? అయ్యో బాబోయ్, చచ్చిపోతామ్మా. ఇంకా పెరుక్కోవడానికే సస్తాం. నేను అదే అంటున్నాను. ప్రతి ఏరియాకి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు అక్కడల్లా ఏది రుద్దేశం నాయన? భిన్నమైన బోధన రుద్దేశం ఉన్నారు అక్కడ. మనం పోయి సత్యం చెప్పానుకున్నా ఎక్కడమే లేదు వాళ్ళకి అది. ఇప్పుడు దాన్ని ఎక్కించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఎక్కువ దాన్ని పెరగడానికి అయిపోతుంది నేను ఆయుష్కాలం అంతా. ఇది అబద్ధము అని నిరూపించడానికి మొత్తం రాలిపోయింది. తల్ల ఉన్న ఇంటికి అంతా రాలిపోయింది. ఏం చించింది ఏమిలా? అది తప్పుర్రా, ఇది రైటర్రా అని చెప్పడానికే. ఎప్పుడు చేపించేది నాయనా? దేన్ని? మంచిని. ఇన్ని ఏళ్ళకి ఎక్కిచ్చేసి 30 ఏళ్ళు ఎక్కిచ్చేస్తున్నాడు. ఒక ఆయన అంటాడు నాకు 40 ఏళ్ళు ఈ పాఠమే వినలేదన్నాడు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళు వింటున్నది ఏమినైనా? చెడు ఎక్కేసింది అధికారం. ఇప్పుడు దాన్ని పెరగడం ఎంత సమయమో చెత్తేసినైనా ఆ వ్యక్తి పెరుక్కుంటే పర్వాలా, మనం పెరకడానికి ఏందైనా ఎన్నిసార్లు చెప్పలేదు? ఒక బోధనే ఎందుకనండి గబాని ఎక్కదు. ఆలోచించండి. ఇప్పుడు చేయించవలసిన పనిని పెరికేసి మిమ్మల్ని ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకొని ఉన్నా ఏది ఎక్కించడానికే? మంచిని. ఇప్పుడు కూడా మరలా అట్టే ఉన్నారనుకోనైనా ఇంకా పెరగడం నా వల్ల కాదు. ఇంకా నా బయట అర్థమవుతుందైనా ఇంకెప్పుడునైనా మీరు పెరుక్కునేది, మీరు ఇప్పుడు చేసేది ఆలోపు నేను చచ్చిపోతా, ఆలోపు మీరు చచ్చిపోతారు. భావితరం అంతా మరలా దాన్ని నేర్చుకొస్తుంది. అందుకే ఒక కొత్త ఒరవడి మన స్థానిక సంఘం ద్వారా నేను వేస్తున్న ఈ ప్లాట్ఫామ్ అపూర్వమైనది. కానీ ఇప్పుడు మీకు తెలియదు. నేను చస్తే కానీ మీకు అది పరిపూర్ణంగా అర్థం కాదు. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ప్రియులారా, నువ్వు మంచిది నడుస్తున్నావని ఒకవేళ నీకు అర్థమైతే ఇందులో మునిగి తేలిపో, ఇందులో మత్తు కలుగుండో, ఇందులో స్పందించు. ఈ పాటను విను. నువ్వు ఇందులో ఉన్నావా లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ అధికారం అన్న మత్తు, అన్ని అధికారాలే ఉన్నాయి మనకి. నేను ఇస్తున్నాను అన్న ఒక అధికారం ఉంటుంది, అయినా నేను చెప్తున్నాను అన్న అధికారం ఒకటి ఉంటుంది, నేను వస్తూ ఉన్నాను అనే అధికారం ఒకటి ఉంటుంది, నేను పాడుతున్నాను అనే అధికారం ఒకటి ఉన్నది, నేను బోధిస్తున్నాను అనే ఒక అధికారం ఉంటుంది. ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలలో నువ్వు మత్తు కలిగి చెడును చేయడానికి ఒకవేళ పూనుకోబోతావో, మంచి చేయు, మంచి పరిచయం చేయు, మత్తుగా ఉండు, కరుణించు, మంచి పని చేసి కరుణించు, సువార్తను ప్రకటించు, గర్వించకుండా అన్ని చోట్లకి అందరికీ ప్రకటించు, బోధించు, భిన్నమైన బోధన బోధించకుండా ఉండు, పంచిపెట్టు, శుద్ధమైన మనసుతో పంచిపెట్టు, హెచ్చరిక చెయ్యి, ఏ కల్ముషం లేకుండా హెచ్చరిక చెయ్యి, పై విచారణ చేయు. ఈ అధికారం నీకుంది. ఈ అధికారాన్ని తప్పు చేయకు. చూసారా? స్థానిక సమూహం ఉన్నటువంటి సోదరులు ఇస్తూ ఉన్నారు. ఇస్తున్న వారు కూడా అధికారం చలాయించవచ్చు. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం. నేను ఇస్తున్నాను కాబట్టారా నీకు అని ఒక అధికారం నీకు ఉంటే, నీ ఇస్తున్నది అది ఒక పక్కదారి పడిపోతూ ఉంటే అప్పుడు ఆలోచించు అధికారము. కానీ మంచిగా జరుగుతుంటే అధికారాన్ని సద్వినియోగం చేయవు, మంచిగా ఆటంకపరుచుకోకు. చూసారైనా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో, ఎన్ని మత్తులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కారణం అధికారము. పాత ఇల్లుని వదిలేయాలంటే ఏం చేయాలా? కొత్త ఇల్లు కట్టుకొని పాత ఇల్లుని పెరికేయాలా? ముందే పాత ఇల్లుని పెరికేసామనుకో, ఏ ఇల్లు కట్టుకోకుండా, అప్పుడు ఆ ఇల్లు లేక ఈ ఇల్లు లేక చాలా ఇబ్బంది పడిపోతాం మనం. సేమ్ అదే అధికారం కూడా.
అధికారాన్ని పెత్తనాన్ని నీ చలాయించాలి అనుకుంటే అది మంచిదై ఉంటే చలాయించు. సూపర్. అది ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఇది చేస్తే గర్వంగా ఉండండి నాయన. సూపర్, చాలా అద్భుతమైనది. కానీ దేవుని పని చెడిపేసే చెడ్డ కార్యం, మన చదువుతున్న మాటను, చెడుపేసే కార్యక్రమం ఉంటే 4వ వచనం, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు మేలు కలుగుట కొరకు వారికి భయపడక ఉండకవరితివా మేలు చేయము. అప్పుడు భయపడిన వాళ్ళకి నువ్వు మేలు చేస్తుంటే ఎందుకు భయపడతావు? నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు చేస్తున్న కరెక్ట్ అయితే, అది చేస్తుంది కరెక్ట్ అని నువ్వు అనుకోకూడదు. అర్థమైందా? సంఘం అంతా అనుకోగలగాలి, అది రైట్ అయి ఉండాలి. ఒకరి మార్గం ఆ దృష్టికి యథార్థంగా కనపడదు, తుదికి అది ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది. అంటే నీ మార్గానికి యథార్థంగా కనపడకూడదు, దేవుని మార్గానికి అది యథార్థంగా ఉండని. అప్పుడు వారి చేత మెప్పు పొందుతువు. నీవు చెడ్డది చేసిన ఎడల, అది ఒకవేళ నీ అధికారాన్ని బట్టి నువ్వు చెడ్డది చేస్తే సంఘంలో భయపడము. ఖచ్చితంగా భయపడుతుంది. చెడ్డది చేస్తున్నావు కాబట్టి అది మంచిదే కాదు నాయనా. ఏమ్మా భయపడము. వారు ఊరికే ఖడ్గము ధరించారు. అధికారులు ఏం చేస్తారు? ఖడ్గం అంటే ఏందే? శిక్షిస్తారు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. తప్పని ఒప్పని చెప్పి నడిపించేది నిజమైన అధికారి, నిజమైనటువంటి అధికారం కలిగినటువంటి వారు, సంఘం నడిపించే అధికారులు. ఇక కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రమే కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులై అట్లయినా వారు ఎవరయ్యానంటే దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడు ఈ సేవ ఎందే ఏ సేవ దేవా దయా ఎల్లప్పుడు అధికారమత్తు ధ్యానం పెట్టి ఆలోచించండి ఆయన, ఎంత బాగుందో. ఎల్లప్పుడూ చేయవలసిన వాటి ఎందు మత్తు కలిగి ఉండో, చేయరాని వాటి ఎందు మత్తు కలిగి ఉండకో, దాన్ని కావాలని కోరుకోకు. వీడు చేయనైనా ఏం చేయాలి సార్? నేను మంచి చేయాలనుకుంటున్నా, ఏం చేయమంటావో చెప్పు అని అంటే, పరుస్తా నీ ఎదురుగా చెయ్యి. ఎంత పని చేయగలుగుతున్నావో ఇప్పుడు చేయడానికి చూసే అవకాశాలు దేవుడు కనిపిస్తున్నాడట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరిది అన్నైనా ఆ మంచి కార్యాలు ఏదో ఎందులో మీరు మత్తి కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను, స్థానిక సంఘంలో అధికారం కలిగిన మీరు ఏ మంచిని చేసి మేము కలిగి ఉండాలి? మత్తుగా అంటే ఆపార్థం చేసుకోకూడదు, గర్వంగా గొప్పగా. ఏదైనా ఒకరికొకరిని ఎలా చేస్తామన్నా ఘనతగా ఒకరికొన్ని ఘనతగా ఎంచుకోండి. ఈ విషయంలో సోదరుడు గొప్పగా ఉన్నాడు, ఈ విషయంలో సోదరి మన గొప్పగా ఉంది, ఎంచమంటున్నాడు. దీని అర్థం ఇక్కడ మత్తు అని అంటే, మత్తుకని ఏ పదం చూడండి మనము అక్కడ, పొగరు, గర్వం కదా, అవి కావు. ఇప్పుడు చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే, అదనైనా మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అసలు? స్థానిక సంఘంలో ఉన్న వారందరూ మంచి చేస్తున్నారు అంటే ఆ అధికారానికి హాని చేయవాడు. హాని అంటే ఏందైనా? హాని అంటే ఏందమ్మా? కీడంటే పదవికి ఏం కలిగేస్తారు నైనా? అది ఇప్పుడు చాలా రాజకీయాల్లో చూడండి, ఆయన వాడు వచ్చేస్తాడేమో, ఈడు వచ్చేస్తాడేమో. ఒకసారి చూడండి ఆ మాటల్ని. మీరు మంచి విషయములలో ఎందుకు భయపడుతున్నావు? ఆసక్తి గలవారైతే, నేను మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని మీకు ఎవరు హాని చేస్తారు అంటే, మీకంటే మీ పదవికి ఎవరు హాని చేస్తారు? మన పాట అదే కదా. మంచి చేస్తున్న అధికారం ఉన్నావు అనుకో, నీకు హాని చేయబడేవాడు రాజుకి ఏ రాజ్యమైనా ఏమైనా అంతే. ఇంత పెద్దవాళ్ళు అనేవాళ్ళు, సింహానికి ఏ అడవి అయితే ఏమే, సింహానికి కావాల్సింది ఏదైనా అడవర్రా, అడవే కావాలి దానికి. ఏ అడవులు వేస్తే ఏమన్నా అదేదేనా? పెద్ద పెద్ద అడవులు ఉన్నాయే. ఆఫ్రికా అడవి ఏమే? ఆఫ్రికా అడవి కూడా దేనికా?
సింహం రాజుగా ఉండడానికే. అయినా మంచి చేసేవానికి ఏ స్థానిక సంఘమైన ఏమినైనా తను చేయాలి. కానీ చిన్న సంఘంలో వెళ్ళినాను సార్, వెళ్ళు, నువ్వు మంచి చేయడానికి వెళ్తున్నావు. పెద్ద సంఘంలో ఉండు, మంచి చేస్తున్నావు, నీకు హాని చేయవాడు ఎవడు? నీ అధికారాన్ని ఎవరు హాని చేయరు. సంఘంలో నీకు ఏ అధికారం ఉందినైనా? కొంతమంది అధికారం లేకుండా ఉన్నారు. మళ్ళా సంఘంలో నువ్వు కలిగి ఉన్న అధికారము నువ్వు ఎవరినైనా? అందరూ ఎవరు బాబు? అందరు అధికారులే, అందరూ రాజులే, అందరు యాజకులే, అందరు నీ మీద పడ్డ భారం ఇది. ఆయన చూసుకుంటాడు, ఈమె చూసుకుంటది. దయచేసి మాట వినకండి, మేము చూసుకుంటామనండి. ఈ అధికారం అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంది. ఇది ఉన్నప్పుడు దయవించి ఆలోచించండి. ఆయన నీ అధికారము గంగపాలైపోతుందో, లేదా నీ అధికారము అద్భుతమైనటువంటి నిర్మాణాలు కడుతూ ఉందో, ఒక చూపు చూసినా, ఒక మాట మాట్లాడినా, నీ కనుచూపుల మేర ఒకటి చేసినా అది మేలే జరుగుతుందంటే నువ్వు భయపడవద్దు తల్లి, నువ్వు భయపడబాకు సోదరా. నువ్వు మంచి అధికారాన్ని కలిగి ఉన్నావు, నీకు హాని చేయవాడెవడు? ఇగో వాడి వీడు అనుకుంటే పెరికేసే అధికారం కాదు, దేవుడిచ్చే అధికారం. ఈ అధికారం ఎవరి వల్ల కలిగింది? అది దేవుని వల్ల కలిగిన అధికారం అన్నప్పుడు, దేవుని వలన కలిగిందని అంటే తీసేయడానికి వీళ్ళు ఎవరు అక్కడే లేదు. ఆయన అనుకుంటే సొలొమోను మహారాజు ఎగిరెగిరి దూకాడు, విన్నాం కదా పాఠం అంతా. నాకు మించిన ఎవరు ఉంటారు? ఇటు ఎవరు లేదట, అటు ఎవరు లేదట, అంత పెద్ద జ్ఞానం నీకు ఇస్తానన్నాడు. ఇటు ఎవరు లేదు, అటు ఎవరు లేదు, అంత ధనాన్ని నీకు ఇస్తానన్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడమ్మా? అధికారమును పెరిగేశాడు. పెరిగి ఎవరికి ఇచ్చాడు అనుకుంటావా? ఆయనకంటే పెద్దవానికి ఇచ్చాడు అనుకుంటున్నారా? ఆయన కింద పనిచేసే దాసునికి ఇచ్చాడు. ఇది ఒళ్ళు రగిలిపోయింది ఆయనకి. చూసావా నా సోదర సోదరి, నీకంటూ ఒక అవకాశం ఇచ్చాడు, అధికారాన్ని దేవుడు. ఒకవేళ నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, దాన్ని ఇవ్వబడినటువంటి ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే, ఆ మంచిని నువ్వు చేయకపోతే, నా సోదర, పెరికి నీ దాసునికి ఇచ్చేస్తాడట, నీ కింద ఉన్న వానికి ఇచ్చేస్తాడు. మన సంఘంలో చూశారైనా మొదటి వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు దేవుడు. నువ్వు చేయకపోతే మొదటి వారు కడపటి వారు ఒగుదురు, కడపటి వారు మొదటి వారిగిపోదురు. ఎన్నో చూసావునైనా. అది నువ్వు జారు విడుచుకోబాకు. నువ్వు మొదటి వాడిగా ఉండు. చూసారా, నువ్వు చివరివాడిగా ఉండాలని కోరుకోకూడదు. వాడేమవ్వాలి? మొదటి వాడు ఎందుకు కోరుకో. నువ్వు చేసే పనిని బట్టి నాయన నీకు ఇచ్చిన అధికారం దేవుడు, దాన్ని గంగపాలు చేసుకోబాకు. కానీ నువ్వు చేయడానికి నీ ఇష్టపడుతూ ఉన్నవాటైతే ఖచ్చితంగా దేవుడు నేను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఎక్కడ నిన్ను ఉంచిన సమయాలు కూడా కనబడదు. నువ్వు చేయలేదనుకో, నువ్వు ఎంత గొప్పవాడివైనా పర్వాలేదు. సౌలు డామ్ అన్నాడు, అవునా? వద్దరా బాబు. వాడు చేసేసి వచ్చిన తప్పుని కూడా ఏం చేశాడు? వచ్చి ఇక్కడ సమూయేలు దగ్గర సర్దుకున్నాడు, సర్దును దయచేశాడు. ఎవరి కోసం తెచ్చాను? మన దేవుడి కోసం తెచ్చానని కూడా బాగుందన్నమాట. మీ దేవుడిని ఆరాధిద్దామని, మీ దేవుడికి బలి అర్పిస్తామని తీసుకొచ్చాను అన్నాడు ఆయన. ఆ మాట కూడా బాగలేదు. చూడు, అందుకంటున్నాడు, మీరు మంచి విషయం ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం అండర్లైన్, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడి మీరు ధన్యులే. అధికారంలో ఉండి మీకు శ్రమ కలుగుతుందని అంటే మీరు ధన్యులట. మామూలుగా అధికారంలో వారికే శ్రమలు జరుగుతుంటాయి, అవును కదా నైనా? ఎలాంటి శ్రమలు? అధికారంలో ఉన్న వాడికి ఎలాంటి శ్రమలు ఉంటాయి నైనా? అన్నానికి లేకుండా అధికారంలో వాడికి ఇక్కడ ఆయన చెప్పింది చూడరా ఒకసారి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరు శ్రమపడినను మీరు ఏమవుతారు అంటే, ఇక్కడ అధికారులు నీతి నిమిత్తం పోరాడే వారికి ఏం ప్రమాదం ఉంది అని నేను అడుగుతున్నా. ఎట్లాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎట్లాంటి శ్రమలు ఉంటాయి వాళ్ళకి? అసలు శ్రమలు ఉంటాయా వాళ్ళకి, అధికారులకి? ముళ్ళ పంపే ఎట్లా? ఇప్పుడు నువ్వు పడుకున్నావయ్యా, టక్కుని చెప్పావు, మొన్న పాలంపే ఎట్లమ్మా?
అంతేనైనా దీనికి విశేషం అన్నం లేక హెలికాప్టర్ లేక కాదు వాళ్ళకి. హెలికాప్టర్కి ఏం కొదవా? మన ప్రభుత్వం, సంఘం అనే ప్రభుత్వంలో ఎవరేని మంచి చేస్తున్నారంటే వాళ్ళకి శ్రమలు సంభవిస్తాయ్యా. దానికి ఆయన ఏమన్నాడు, నేను చేయను అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏం తగిలితే ఆశ్రమాలకు తగిలితే. నన్ను ఎట్టున్నారబ్బా, అక్కడే పొరక్కట్లు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. అదే కదా నేను నీ మీద నిన్ను ఇట్టు అన్నారంట అనండి. మన సంఘంలో పనిచేస్తున్న సోదరులని కానీ సోదరులను కానీ ఎవరినేని చేస్తున్న వారిని ఇట్టు అన్నారు అని అన్న వార్త వినింటే నువ్వు అక్కడే ఆ పనిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినావంటే అర్థమవుతానైనా నువ్వు కలిగి ఉన్న అధికారానికి అర్థమే లేదా. అందుకే చెప్తున్నాడు, నీతి నిమిత్తము అంటే మంచి నిమిత్తము పడినను నువ్వు శ్రమపడు. ఇట్లాంటి మాటలన్నీ విన్నా చెప్పనే. నా పనిని చూడాల్సింది ఎవరినైనా నా దేవుడు, నా దేవుని కొరకు చేస్తున్నాను అనే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి మన ముందున్న ఆయన్ని చూడండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు చూనైనా అవమానాలను ఏం చేసుకుంటున్నాడమ్మా? అవమానములను, కొరడా దెబ్బలను, శిక్షలను కూడా అధికారమును గట్టి అది ఎక్కడ ఆయన తప్పు చేయలేదో. నాకు తెలిసి ఆయన కంటే అధికారం అర్రమంది. ఆ గొప్ప నీతిమంతుడైన క్రీస్తుకు కలిగిన అధికారం కంటే పెద్ద అధికారాలు ఉన్నాయా మనకి? ఆయన అధికారం ఏమైనా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివిన అధికారం ఏంటో చూద్దాము. దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తుకి ఇచ్చిన అధికారం ఈ భూమి మీద ఏ అధికారం ఇచ్చాడో ఒకసారి చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము లేపేసి ఏనైనా చనిపోయి సమాధి చేపి తిరిగి లేచిన తర్వాత లేపింది ఎవరైనా ఆయన్ని? తండ్రి దేవుడు లేపి సమస్తమైన ఆధిపత్యమును కంటెను అధికారము కంటెను సమస్తమైన అధికారము కంటెను శక్తి సమస్తమైన శక్తి కంటెను ప్రభుత్వము కంటెను సమస్తమైన ప్రభుత్వాలు ఏదైతే ఉందో దాని కంటెను ఈ యుగమందు మాత్రమే కాదు రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా అండర్లైన్ చేయండి. ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుని ఇంతకంటే అధికారం ఇంకెవరికైనా ఉందని ఈ ప్రపంచంలో ఇట్లాంటి అధికారం కలిగే వాళ్ళని ఎవరైనా చూపియనైనా ఎవరైనా సరే. ఏమా ఈ సింహాసనం ఉండేది అది 5 సంవత్సరాలు రా బాబు. కొంతమందికి 5 సంవత్సరాలు కూడా ఉండదు, ఊడిపోద్ది. 1 నెల ఉన్నాడు ఒక ఆయన కదా, 1 నెలకే ఆ పదవి ఎగిరిపోయింది. ఇప్పుడు ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి ఆయన కూడా ఎగిరిపోయాడు. ఓకేనా, అట్లా ఉందా పదవులు. కానీ ఇది అలాంటిది కాదు. ఇది శాశ్వతమైన ప్రభుత్వం, శాశ్వతమైన అధికారం, శాశ్వతమైన రాజు, అన్నింటి అధికారం కలిగిన వాడు. గొప్ప అధికారం ఇవ్వబడింది దీనికి. దానికంటే అంతేకాదు అని కింద అంతేకాదు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి అన్ని ఆడున్నాయనైనా ఆయన పాదముల కింద. ఆయన పాదం దగ్గర ఉన్న బోధకుడు నువ్వు ఎగురు పడతావా కదా? ఆయన పాదాల కింద ఉన్న సువార్తికుడు ఎగిరి పడతావా? ఆయన పాదాల కింద నువ్వు బిషప్ప ఎగిరి పడతావు నువ్వు. ఆయన పాదాల కింద లేదు ఏమో ఎవరికంటే కూడా ఎక్కువ కనబడుతుంటారు. ఇప్పుడున్న బిషప్లో, ఇప్పుడున్న బోధకులు వాళ్ళు ఎట్టుంటారు? అయినా యేసుక్రీస్తు కంటే పెద్ద కనిపిస్తుంటారు. వీళ్ళే పెద్ద కనిపిస్తుంటారు. వీళ్ళు పెద్ద సింహాసనం. కొన్ని చర్చ్ బిల్డింగ్లు చూడండి, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ ముగ్గురు నామాన 3 కుర్చీలు ఉంటాయి. ఆయన చూసారా మీరు? ఇదిగో ఆ పక్క ఒక చైరు, ఆ పక్క ఒక చైరు, మధ్యలో ఒక చైరు ఎత్తుకుంటది. అది దీంట్లో ఏమైనా దేవుని కూర్చోబెడతారేమో అనుకునేది నేను అప్పుడు చిన్నప్పుడు. దేవుని కొరకు వేశారట అటు సింహాసనము. దాంట్లో వీళ్ళు కూర్చుంటున్నారు. పెద్ద బిషప్ అయినా తర్వాత ఇంకొక బిషప్ కుడి పక్క, ఇంకొక బిషప్ పక్క. అయ్యా బిషప్ అంటే అర్థమైనా అసలు ఏంటి బిషప్ అంటే? ఏమా పెద్దరా? పెద్ద
బిషప్ అంటే పెద్దలు. పెద్ద నువ్వు, క్రీస్తు కంటే పెద్ద నువ్వు, పరిశుద్ధాత్మ కంటే పెద్ద నువ్వు, తండ్రి కంటే గొప్ప పెద్ద నువ్వు. అధికారం అంటే అది అనుకుంటున్నారు నాయన. అది నాయన యేసు ప్రభుకి ఉన్న ఇది అధికారం చూడు ఎంత అద్భుతంగా ఉందో. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని అదృష్టం. ఆ సింహాసనం చిన్న సింహాసనం కాదు. అంతేకాక కింద కూడా ఉంటున్నారు. అంతేకాక సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమే ఆయన శరీరము. ఇప్పుడు చెప్పిన సంఘములు ఎవరినైనా అధికారి, ఈ సంఘానికి శిరస్సు ఉన్నత అధికారి ఎవరినైనా యేసుక్రీస్తు. ఆయన కంటే పెద్దగా నూనెలను కోరుకుంటావు ఏంటి సంఘంలో? ఆయన్ని పక్కన పడేసేయాలంటావు ఏంటి నువ్వు? అటాటిది తప్పులు. ఆయనే అట్టి సింహాసనం కలిగిన ఆయనే ఏమంటున్నాను ఆయన? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువునన్నా అర్థమవుతుంది. ఇటాట ఆయనే ఇంత గొప్ప కార్యాలు చేస్తుంటే మనకేం దర్రా? మనకిచ్చిన అధికారం ఎంతసేపు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఏటమ్మా దానిలో? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడి. ఎందుకంటే మనకంటే ముందున్న అధికారి చూడు ఎట్టున్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం, ఈ భూమి మీద అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను శ్రమను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈయనే సహించగలిగినప్పుడు, ఈయనే నీతి కొరకు సహించగలిగినప్పుడు, శ్రమ పడినప్పుడు, అట్లాంటి అధికారే అంత శ్రమలు అనుభవిస్తుంటే ఈ చిన్న అధికారం కలిగి నువ్వు చిన్న శ్రమ పడలేవా? మంచి చెయ్యి అనని, నిన్ను ఏమైనా అనని. ఒకవేళ దీన్ని అన్నింటి అలిగి నువ్వు దేవుని పైన అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం, అలిగి పక్కకు తొలగిపోవడం మన కొద్దికి వచ్చిందబ్బా. వీళ్ళకి ఈ మాటలు నేను వినేది ఏమేమో మాట్లాడుతున్నారు వీళ్ళు. మాట్లాడుతుంటే నీకు మంచిది తల్లి, అలా మాట్లాడారంటే నీకు మంచిది నాయనా. నువ్వు దానికి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావంటే ఇంత బలహీనవా నువ్వు? ఇంత బలహీనరాలువా నువ్వు? వాడెవడి కోసం నువ్వు వదిలేసుకుంటున్నావేంటి నీ ధ్యాసతత్వాన్ని? ఎవరో కోసం నువ్వెందుకు వదిలేసుకుంటున్నావు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని? నన్ను నమ్మాడు దేవుడు, నాకిచ్చాడు ఈ పనిని, ఈ అధికారం నాకిచ్చాడు. ఈ పని నువ్వే చేయాలి, ఇంకెప్పుడు చేయలేడని నీకు ఇచ్చింది దేవుడు. నిన్ను నమ్మింది దేవుడు, మనిషి కాదు నిన్ను నమ్మింది. ఈ నమ్మని వాడు ఎన్ని మాటలు అంటాడు. నమ్మిన నువ్వేం నేను బాధపడేది? ఒక్కసారి స్పృహ కలిగి ఆలోచన చేయండి. మన సోదర మనలో ఎవరు అనేసి ఉంటారు, అన్నారో అనో కూడా తెలియదు, ఎవడో వచ్చి చెప్పేసి ఉంటాను. నేను ఇట్ట అన్నింది ఆమె, ఇట్ట అన్నది నేనంటే ఇంక రానబ్బా నేనా ఎక్కడికా? ఓరే అయ్యా, ఇదే నీ అధికారము? వెంటనే విడిచిపెట్టేసేయడం, వదిలేయడం, నువ్వు చేస్తున్న పని నిక్కచ్చంగా వదిలేసేయడం. దీని అధికారం అనరు, నువ్వు కలిగిన అధికారం మంచిది అన్నారు కూడా. నువ్వే దిక్కయి ఉంటే విశ్వసన. ఇప్పుడు మీకులాగా ఒక్కొక్కరు అలిగినట్టు నేను కూడా అలిగానే అనుకుందాం. అలిగి మా ఊరు వెళ్ళిపోతా. ఏమి నాకు 10 ఎకరాలు ఉన్నాయి, అసలు 3 మోటార్లు 10 ఎకరాలు బ్రహ్మాండంగా పైరు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని పని వాళ్ళని పెట్టుకుని చేసుకుంటా అని వెళ్ళిపోతే ఇది ఎవరినైనా 30 ఏళ్ళుగా మీతో అవమానాలు పడుతూనే ఉన్నాం, తిడుతూనే ఉన్నారు, ఏమైనా వేసిపోతూనే ఉన్నారు. ఉంటాం లేకపోతే పోమ్మా, ఏమో మేము చేయము అని అంటూ ఉన్నాం అనుకోండి. ఇదంతా వదిలేసి నేను కూడా వెళ్ళిపోయింటే ఇంత గొప్ప ఘనకార్యము దేవాది దేవుని ఆరాధించి గొప్ప భాగ్యమును కలిగి ఉంటామా చెప్పు?
మనిషి ఉండగా ఎవరు విలువ తెలియదు అన్నారు పెద్దోళ్ళు. అది వదిలితే తెలుస్తుంది. అందుకని చూసారు నాయన, నీకు ఇచ్చిన పని నువ్వు మరణ పర్యంతము ఇది క్రీస్తు రాకడ వరకు ఇదిగో అనేక శ్రమలు సంభవించు. ఎందుకంటే నీతి కొరకు నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీకేమి సంభవిస్తాయన్నా? శ్రమలు వస్తాయమ్మా. నేను నమ్మున్నాను ఆయన. మొదటి గ్రహించండి, మిమ్మల్ని నమ్మి ఎవరు నమ్మింది? దేవుడు. ఈ సువార్తను అప్పగించటకు మీరు యోగ్యులని దేవుని వలన ఎంచబడిన వారు మనము. నిన్ను వదిలేస్తావేంది ఆయన? అసలు రీజన్ అది. ఈయన అన్నాడు నేను చేయను ఆ పని, ఆమె ఇలా అన్నది నేను చేయని పని. రీజన్ ఇది. ఒక్కసారి నువ్వు గమనించు. నీకు ఇచ్చిన అధికారాన్ని భంగపాలు చేసుకుంటున్నావు, నువ్వు ఉగ్గిపాలు చేసుకుంటున్నావు. మళ్ళీ ఇవ్వబడదు, గుర్తుపెట్టుకో. ఒక్కసారి మన సంఘం నుంచి బయట వెళ్ళిపోయిన వారిని కదా మరలా తీసుకొచ్చి కూర్చోబెట్టండి చూద్దాం. ఇవ్వడు దేవుడు వాళ్ళకి అధికారాన్ని. ఇది పోతే అది ఉంది, అది పోతే ఇది ఉంది. పో, మళ్ళీ ఈ ప్లేస్ నీకు దొరకదు, గుర్తుపెట్టుకో ఫస్ట్. అది శ్రమో బాధో నువ్వు అనుభవించడానికి అధికారాన్ని నీకు ఇచ్చింది దేవుడు. తుమ్మితే నేను వెళ్ళిపోతా. ఏదైనా పెద్దవాళ్ళు తుమ్మితే ఏమైపోతాను? ముక్క తుమ్మినప్పుడు ఊడిపోతా ఉంటే జలుబు వచ్చి ఏం చేయాలి? చూపు, నువ్వు ముఖ్యం ఉండకూడదు జలుబు వచ్చిన వాళ్ళందరికీ. ప్లీజ్, అధికారపు మత్తు కలిగి ఉన్న వారులారా, ఇందులు కలిగి ఉన్నానైనా అంటే అనని మాట్లాడితే మాట్లాడినే. నువ్వేం చేయమన్నాడు? నా నిమిత్తము జనులు నిన్ను నిందించి, నిందించారు, హింసించలా. ఇంకా నెక్స్ట్ క్వార్టర్ ఇంకోటి ఉంది. నిన్ను నిందించి, నిన్ను హింసించి, నీ మీద చెడ్డ మాటలలో ఇంకొకటి కూడా ఉంది, జాగ్రత్తగా ఉండు. నీ మీద ఏం రాబోతాయా? ఎక్స్పెక్ట్ చేయాలి నాయన. అధికారి, సంఘంలో అధికారంలో ఉండాలనుకున్న వాళ్ళందరా ఇదంతా ఎవడో వచ్చారు మిమ్మల్ని తిట్టారు సార్ ఫేస్బుక్లో అన్నా. ఎదురుకి తిట్టినవని పట్టించుకోవాలి, ఫేస్బుక్లో తిట్టినవని పట్టించుకుంటాం మేమా సార్? నాయన నువ్వు మంచి కొరకు పోరాడుతుంటే ఇట్లాంటి మాటలవన్నీ ఆప్రాలు తల్లి. దాని కొరకు నీ బలహీనత దేవుడు పరీక్షించి, ఒక పరీక్ష అనుకో, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, నిలబడతావా లేదా అని. ఈ మాటకి వదిలేసి వెళ్ళిపోతాడా ఉంటాడా? నువ్వు మంచి చేస్తే నీకు శ్రమ రావడం ఇష్టం. దాన్నంట యేసు ప్రభు మనకు చెప్పాడు కాబట్టి, ఆయనే ముందు మాదిరి కాబట్టి ఆయన చెప్పింది చేద్దాము. ఎవరైనా యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం కావాలనుకుంటుంటే ఇది తప్పదు. ఏదైనా ఆయన చెప్పింది 12వ అధ్యాయం హెబ్రీ, విశ్వాసమునకు కర్తయు, అందుకు ఆయన చెప్తున్నానంట వినండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో, అదేనా మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుము ఆయన తన ఎదుట ఉంచబడిన, అదిగో చెప్తున్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టండి. అవమానాన్ని ఏం పెట్టేసానైనా నిర్లక్ష్యం పెట్టండి. నిర్లక్ష్యం అంటే నేనా వదిలేయాలి, నిర్లక్ష్యం అంటే తీసేయాలి, తేలికగా నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు చూడు, లేయండి లేయండి అంటే ఒక్కడు కూడా పట్టించుకోలేదు నాయన. దీని పేరు ఏందా? నిర్లక్ష్యం. ఏంది నువ్వు ఉదయం నుంచి లేచి కూర్చో అని దాన్ని ఏమంటారు నాయన? అట్లంతా. ఇప్పుడు వచ్చి నిన్ను దో ఆ సోదరుడు నేను ఇట్లా అన్నాడు, దాని అంటే చూక్కు లేకు. ఇప్పుడు లేదు కదా, మీరు అట్ట కూర్చున్నారు, అట్టే కూర్చోండి. దాని పేరు నిర్లక్ష్యం. అవమానములను ఏం చేయాలైనా నిర్లక్ష్యం పెట్టి, ఎవరైనా ఈ అధికారాన్ని దేవుని పని నీతి కొరకు ఎవరైనా మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని ఇలా అన్నారని అంటే దయవుంచి అంటే ఏం చేయండి అయినా దాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. సిలువ అంటేనేనా కష్టాలను, శ్రమలను. సిలువ అంటేనే దాని పేరు శ్రమ. కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, గుద్దులు, పిడిగుద్దులు, సిలువ ఏమైనా ఇలా కిరీటాలు, ఏమైనా బల్లెపు పోట్లు, ఇవన్నీ అన్ని కలిపి ఏమనేసానైనా సిలువ సహించడము. సిలువని సహించచ్చు దేవుని సింహాసనం. అప్పుడు ఆ తర్వాత మీకేం దొరికిందట్నైనా దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వము, అధికారము. అప్పుడు దానికి విలువ. నా ప్రియమైన వాళ్ళరా, ఇట్లాంటి స్థానిక సంఘాల్లో మీకు ఇవ్వని అధికారాలలో మన సోదరులు కూడా ఒక్కొక్క పని ఎంచుకుని తీస్తూ ఉన్నారు.
మిమ్మల్ని నిర్లక్ష్య పెడతారు, మిమ్మల్ని అవమానమే పరుస్తారు. వదిలేసి వెళ్ళిపోతున్నావా, లేదా నిలబడుతున్నావా, గెలుస్తూ ఉన్నావా? నువ్వు ఓడిపోతున్నావనంటే దానికి నువ్వు నిలవలేకపోతున్నావు అనే దాని అర్థము. దేవుడు నీకు ఇచ్చింది అధికారాన్ని, దాన్ని విడిచి పక్కకు పోకు. ఇది తెలియని వారు చేసే పనులు. నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు సూటిగా నడుచుకుంటూ వెళ్ళిపో. వీటన్నిటిని పక్క విడిచిపెట్టేసి పెట్టు. ఒకరోజు ఆ నోర్లు నిన్ను పూడుతాయి. అట్లాంటి వారు సిగ్గుపడుదురు అని రాశాడు కింద. నీ మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరూ ఒకరోజు నీ పట్ల వాళ్ళు ఏమవుతారటనైనా సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. ఆ నిందలకి మీకు అప్పగించిన పనిని ఆపేశారే అనుకో, ఆ తర్వాత ఏమైనా గౌరవాలు వచ్చేస్తాయి మీకు. ఆ తర్వాత మీకు కిరీటాలు ఇంకెవరైనా పెడతారా? అప్పుడు అది ఏం చేశాను నేను మిమ్మల్ని అలా తీసుకెళ్ళినటువంటి ఇస్కరియోదాన్ని ఎత్తుకో ఏం కిరీటి పెట్టాను నైనా? పేగులు బయటకు వచ్చినాయి కానీ. అవునా కదా చెప్పండి. నువ్వు ఒక్క క్షణం నువ్వు నిర్లక్ష్య పెట్టేస్తే అప్పుడే నిజంగానే ఆవేశం వస్తుంది. నిజంగా పనిచేసేవాడిని మనం అవమానపరుస్తున్నామంటే నిజంగా ఆవేశం వస్తుంది, రక్తం అంటే ఉడికిపోద్ది. కానీ అప్పుడు ఏ తీర్మానం తీసుకోబోకనైనా ఆవేశంలో తీర్మానం తీసుకునే తీర్మానం రైట్ అయి ఉండదన్నారు పెద్దోళ్ళు. ఎప్పుడైనా కూడా ఆలోచించండి. ఆవేశంతో టక్కని అట్లా అలాగే పెద్దోళ్ళు అన్నారు, ఆవేశంలో ఏనైనా నిర్ణయాలు తీసుకోబోకండి, ఆ తర్వాతనైనా సంతోషంలో వాగ్దానాలు ఇవ్వబోకండి అన్నారు. చూసారా? కోపం వచ్చినప్పుడు మాట్లాడొద్దు. ఏమే మాట్లాడినామంటే ఇక్కడ 4 పళ్ళు రాలిపోతాయి. చూసారా ఎంత ప్రమాదం ఉందో చూడైనా. అందుకనైనా మీరు మేలు చేయడానికి మీకు ఎవరరా శత్రువు? అసలు మేలే చేయాలనుకుంటున్న మీకు ఎవరినైనా మిమ్మల్ని ఆటంకపరచువాడు? నా ప్రియమైన వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రిక 13:4 ప్రభుత్వము చేయువారు అండర్లైన్, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. మంచి కార్యాలని చేయించాలనుకుంటున్న వారికి నిందించనే, వాళ్ళు మనల్ని అడగనే, 2 మాటలు అడగనే ఏమైపోతాము నైనా? అక్కడ మీకు అర్థం కాదు మా మాటల్లో. ప్రసంగి మాట్లాడుతున్నాడు. ఈ మాట చూడైనా, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూడైనా, దిక్కుమంటది చూడండి. ఇక్కడ అద్భుతమైన వర్డ్. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలేవాడు అంటే అదిగా అధికారి నీ మీద కోపపడిన ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. బాబా ఎంత అద్భుతంగా చూశానైనా. నీ ఉద్యోగం నుంచి ఏమైపోబాకో. మామూలుగా ఉద్యోగం తొలగిపోకంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అంటేనే ఒకరి అధికారం మీద ఒకరు, ఒకరి అధికారం మీద ఒకరు, ఒకరి అధికారం మీద ఒకరు ఉన్నారనైనా దానికి ఖచ్చితంగా లోపడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి. అదేనా అంటే అధికారం అంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర నుండి అధికారాలు, చిన్న అధికారాలు ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. వారి కింద ఉన్న అధికారులకు ఏదైనా పై ఉన్న అధికారి ఏమవుతుండాలి? లోబడుతూ. ఏదైనా పై అధికారికి లోబడుతూ రావాలి. ఇప్పుడు తండ్రి దేవునికి ఎవరు లోబడాలి? క్రీస్తు లోబడాలి. ఇంత గొప్ప అధికారాలు కలిగి ఉన్న క్రీస్తుని గొప్పగా చెప్పాం కదా, ఆయన కూడా ఎవరికి లోబడి ఉండాలి? తండ్రి దేవునికి లోబడి ఉండాలి. తండ్రి దేవుడికి క్రీస్తు వారు లోబడి ఉండాలి. క్రీస్తు వారికి పురుషుడు సంఘం, పురుషులందరూ ఏమవ్వాలట? లోబడాలి. ఇక్కడ సంఘం ప్రకారం వచ్చినాం కాబట్టి అపోస్తులందరూ లోబడాలి. అపోస్తులకు ఎవరు లోబడాలి? సంఘంలో ఉన్న బోధకులందరూ లోబడాలి. బోధకులకు ఎవరు లోబడాలి? విశ్వాసులందరూ లోబడాలి. చూసానేనా? ఈ లోబడం మేము ఆయన అన్నావనంటే నువ్వు నాశనం తెచ్చుకుంటున్నావని దాని అర్థం. నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావని దాని అర్థం. నీకు ఇవ్వనటువంటి అవకాశం కోల్పోతున్నావు. అందుకే ఇక్కడ ఆయన ఏమన్నాడు? నీ మీద కోపపడకూడదా? నిన్ను ఏలువాడు నీ మీద కోపపడినాడుగా నువ్వు ఉద్యోగాలు విడిచిపెట్టి వెళ్ళిపోతావేంటి? అసలు నువ్వు పుక్కలు పడేసి వెళ్ళిపోతావేంటి? అసలు చూసారైనా మనకి ఇవ్వబడినటువంటి పనుల్లో నువ్వు అలగడం ఏంటి? అసలు చెప్తున్నది నీ మంచి కోసం. నీవు చేయబాకు అని అన్నామని అంటే దాని అర్థం నీ మేలు కోరి
ఓర్పు కింద అంటాడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయను. ఇప్పుడు మనకి ఏదైనా మంచి చెప్పారంటే దాని వెనక్కి ఎంత అద్భుతమైన జీవితం ఉందో. శిక్షించము, బోధించము, తప్పును దిద్దుము, ఖండించము అన్నాడంటే దానికి నిజంగా లోబడ్డాడంటే నీకు ఎంతో ఫ్యూచర్ ఉందని అర్థం. ప్రయోజనకరమే నీ ముందుంది, నువ్వు చెప్పొద్దు నాకు. అప్పుడు కోపడుతుంటారు చూసారా. ఎక్కడేని అధికారులు పై ఉన్నవారు మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటే సూక్కుమని అప్పుడే రియాక్షన్ పొందుతూ ఉంటారు కొంతమంది. అది చాలా పొరపాటు. అది రైట్ అయి ఉండి నిన్ను తిడుతుంటే ఓకే, స్పందించు, పర్వాలేదు. నువ్వు చేస్తున్న తప్పు అయి ఉండి నిన్ను ఖండిస్తున్నారంటే వెంటనే లోబడు దానికి. బెత్తమవాడు అన్నాడు తను ప్రేమించు కుమారుని గద్దించు రీతిగా అన్నాడు. తను నిజంగా ప్రేమిస్తున్నాడంటే వాడిని ఏం చేస్తున్నాడు అర్థం, గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు ఉద్యోగం వెళ్ళిపోతావు నువ్వు. మిమ్మల్ని ఖండిస్తున్నాం, తప్పుతున్నాం అనుకో, మేము రాము ఇంకా అని అనుకున్నారు అనుకోనైనా నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు జార విడుచుకున్నావని దాని అర్థం. నువ్వు శ్రమల పాలవుతున్నావని అర్థం. ఇంకా దాన్ని స్వీకరించావు అనుకోనైనా వెరీ గుడ్, రైట్, నాకే కదా అని నువ్వు సర్దుదింటే, అవమానాన్ని నిర్లక్ష్యం పెడితే, సిలువను నువ్వు సహిస్తే అన్నాడు. పిల్లలు ఉన్నతమైనటువంటి బ్రైట్నెస్ ఉంది నీ జీవితంలో. ఒక తెల్లవనేటువంటి లక్ష్యం నీ ముందర కనబడుతూ ఉంటుంది. కొంతమందికి ఇప్పటికే కన్ఫ్యూజన్ అయినా. అందుకే స్థానిక సంఘం అంటే అన్నా, దేవుని పని ఏంటన్నా అందరితో నిర్లక్ష్యమే. అటాటిది వద్దు ప్రియమైన వాళ్ళారా. సంఘములు నీకు ఏ అధికారం అయితే ఇచ్చినాడో దేవుడు, అది దేవుడి వలన కలిగినది. ఏనైనా నేను ఏదైతే కలిగి ఉన్నానో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన అది తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు, అండర్లైన్ 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 అండర్లైన్, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించిన బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పుచున్నాను. ఏమని? నువ్వు ఏదైతే ఎంచుకుంటున్నావో, బాప్తీసం పొంది సంఘంలో చేరు నువ్వు ఏదైతే ఎంచుకొని ఉన్నావో అది ఎవరి వలన అనుగ్రహించబడినది? అది దేవుని వలన నీకు అనుగ్రహించబడిన పని. చూసానైనా అది ఎవరి వలన ఇవ్వబడిన పని? దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున తమ స్వస్థ బుద్ధి గలవారుకై తగిన రీతిగా తను ఎంచుకునే వాళ్ళను. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఏ పదవి అయితే నీకుందో దాన్ని దయచేసి ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు బొడుక్కున్నాడు పడేయకు నీ జాబుని, దాన్ని వదిలేయకు. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి నీ ముందర కనబడుతున్న వ్యక్తిని చూడు. నువ్వు మంచి చేస్తుంటే ఎందుకు నేను మంచి చేస్తూ ఉండేటట్టు నిమిదలు నీకు వచ్చిందని అంటే నువ్వు దాన్ని వదిలిపెట్టేయకు. అపవాది ఎత్తుగడలు వేస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఈ పనులను ఉండకూడదు, ఈ ఉద్యోగంలో ఉండకూడదు, ఇంకా చెప్పాలంటే ఈ సంఘంలోనే ఉండకూడదు నువ్వు అని చెప్తాడు. దానికి బలహీనలు వెళ్ళిపోయేది బయటికి. ఒక్క నిమిషం బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఒకసారి నిలబడి ఆలోచించని, అదే దాన్ని తట్టుకొని నిలబడి ఉంటే ఈరోజు వాళ్ళే గొప్ప వాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ ఇది అర్థం కాదు నేను. కాబట్టి వాళ్ళు ఇచ్చింది వీళ్ళు ఇచ్చింది కాదమ్మా. ఈ జాబు నీకు, ఈ అధికారం మత్తు దేవాది దేవుడు నీకు ఇచ్చింది. ఇందులో నువ్వు సరితూగు. కాబట్టి ఆలోచన చేయండి. నీ పై అధికారి నీ మీద కోప్పడి నీ ఉద్యోగం కొరకు మాట్లాడుతూ ఉంటే నా పనిని వదిలిపెట్టి వెళ్ళడానికి నిశ్చయించుకోకు. నేనా మలచున్న ప్రసంగిని చూడు, మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం, 4-5 వచనాలు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. నేను నీకు ఇచ్చిన అధికారం నుంచి నువ్వు తొలగిపోకము. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అదనైనా గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూసుకుంటదే. నీకు నా పెళ్ళైన సోదరి
సోదరమనుడా, సంఘములో వచ్చి నన్ను ఇట్టన్నారు మధ్యసలో వద్దు నాయన. వారు ఒకవేళ అని ఉంటే అది నీ మంచి కొరకే అనుకో, నీ మేలు కొరకు అనుకో, నీ పని కొరకు అది బలపడుతుంది అనుకో. సంఘములో కూడా నేను ఏవేవో అవమానపరుస్తుంటారు, మిమ్మల్ని ఏవేవో ఆయన తక్కువ చేసి మాట్లాడుతుంటారు మీరు చేసే పనులకి. చూసారు నాయన, వీటిని నిర్లక్ష్యం పెట్టు. వారెవరు అనని నువ్వు చేయాల్సిన పనిని వదిలేయకు. నీకు ఇచ్చిన ఉద్యోగం దయచేసి వదిలేయకు. నువ్వు దేవునికి దగ్గరైపోతున్నావు. నిన్ను గురించి మాట్లాడుతున్నారు అంటే నువ్వు దేవునికి నెంబర్ అయిపోతున్నావు అని అర్థము. సంఘంలో నువ్వు గొప్పవాడైపోతున్నావు, నువ్వు గొప్పదానం అవుతున్నావు అని అర్థం. నాయన నువ్వు దానంతా తట్టుకోలేక నువ్వు వదిలేసినావని అంటే నువ్వు అసలు నిన్ను వదిలేస్తావు దేవుడు. ఆలోచించండి. నీ పెద్ద పాఠం అద్భుతంగా విందాం. ఓకేనైనా ఆలోచిస్తారని, అర్థం చేసుకుంటారని, మీకు ఇవ్వనటువంటి పదవుల్లో అది నీతి న్యాయంతో జరిగే పనుల్లో అవమానాలు సంభవించినప్పుడు మీరు ఆనందంగా నిబ్బరం కలిగి ఉండండి. గొప్ప వ్యక్తిత్వంతో మీరు దేవుని నిలబడతారు. తీర్పు మీకు అనుకూలమవుతుందండి సత్యం. అది నమ్ముతారని, అలా నమ్మకం కలిగి మీరు జీవిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.